నీళ్ళలో పడిపోతే ఊపిరాడక చనిపోతామంటారు కదా. మరి చేపలు ఎప్పుడు నీళ్ళలోనే ఉంటాయి, మరి అవి ఎట్లా ఊపిరి పీల్చుకుంటాయి? చెప్తానమ్మా చెప్తా, నీ డౌట్లన్నీ క్లారిఫై చేస్తా. మనం అంటే నేల మీద ఉంటూ మన ముక్కు అలానే లంగ్స్ సహాయంతో గాలి పీల్చుకుంటాం, వదిలేస్తాం. అలా మనం ఊపిరి పీల్చుకుంటాం. అదే చేపలైతే నీళ్ళల్లో ఉంటాయి. వాటికి నీళ్ళల్లో ఊపిరి తీసుకోవడానికి ఒక స్పెషల్ ఆర్గన్ ఉంటుంది. ఆ ఆర్గన్నే మనం గిల్స్ లేదా తెలుగులో మొప్పలు అని కూడా అంటాం. చేపలు వాటి నోటి ద్వారా నీళ్లను తీసుకొని గిల్స్ దగ్గరకు పంపిస్తాయి. గిల్స్ నీళ్ళల్లో ఉండే ఆక్సిజన్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని నీళ్లను బయటికి పంపించేస్తాయి. ఏంటి, నీళ్ళలో ఆక్సిజన్ ఉంటుందా? అవును తల్లి, నీళ్ళల్లో ఆక్సిజన్ డిజాల్వ్ అయి ఉంటుంది. ఆ ఆక్సిజన్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొనే చేపలు ఊపిరి తీసుకుంటూ బతుకుతాయి. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే చేపలు నేల మీద ఊపిరి తీసుకోలేవు, మనం నీళ్ళల్లో ఊపిరి తీసుకోలేము. ఇప్పుడు నీకు అర్థమైందా బొబ్బి? అర్థమైందక్క. మరి ఆ స్పెషల్ ఆర్గన్ పేరేంటో చెప్పు. గిల్స్. మరి మీలో ఎంతమంది నాతో పాటు ఈ విషయం తెలుసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మరి చెప్పేయండి. That's it for today's video. Please like, share and subscribe. Bye bye.